మార్చ్ 2026 10th ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా. మ్యాథమెటిక్స్ కష్టంగా అనుకొని మేము పాస్ అయితే చాలు అనుకునేటువంటి విద్యార్థుల గురించి మేము కొన్ని వీడియోస్ చేస్తున్నాము. మినిమం పాస్ మార్క్స్ అంటే 28 మార్కులు వచ్చేలాగా ఈ వీడియోలు చూస్తే మీరు తెచ్చుకోవచ్చు. ఈ వీడియోలు ఫాలో అవ్వండి. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో. ఈ ఫస్ట్ వీడియోలో మనము ఏ అధ్యాయము సులభంగా ఉంది అది చూద్దాం. సులభంగా ఉండే అధ్యాయము సాంఖ్యాక శాస్త్రం. సాంఖ్యాక శాస్త్రం ఈ పర్టికులర్ చాప్టర్, ఈ ప్రత్యేకమైనటువంటి అధ్యాయంలో మనకి 3 సూత్రాలు, భాగాహారం, కూడిక వచ్చినట్లయితే ఎవరైనా దీన్ని చేయవచ్చు. ఇందులో ఉన్నటువంటి సెంట్రల్ టెండెన్సీ మెజర్స్, సెంట్రల్ టెండెన్సీ మెజర్స్ చదువుకోండి. ఇది కంపల్సరీ 4 మార్క్స్ ఆర్ 6 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో 2 మోడల్స్ కష్టంగా ఉన్నాయి. మధ్యగతంలో XY లెక్క, మరి అదేవిధంగా అంకగణిత సగటులో F లెక్క. ఈ 2 కొంచెము ప్రాక్టీస్ చేస్తే ఇవి జనరల్గా ఇంతకుముందు ఎప్పుడూ అడగలేరు, ఎక్సెప్ట్ జూన్ 2016లో అడిగినట్టు ఉన్నాడు. మిగతా టైంలో ఎప్పుడు అడగలేదు. ఈ లెక్క అయితే ఎప్పుడు అడగలేదు. మిగతావి స్ట్రైట్ ఫార్వర్డ్గా కేవలం అంకగణితపు సగటు, మధ్యగతము, బాహుళకము ఈ 3 నేర్చుకుంటే ఇందులోంచి 4 మార్కులు, ఒక సూత్రం నేర్చుకుంటే 2 మార్కులు, అంటే 6 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. దీనికి ఒక ఆబ్జెక్టివిటీ యాడ్ చేస్తే 7 మార్కులు తప్పకుండా వస్తాయి. ఈ సాంఖ్యక శాస్త్రం గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు. రేపు ఇంకొక 7 మార్కులు తెచ్చుకునే అధ్యాయం గురించి మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం.